లార్డ్. దావీదు ఇంకా ప్రార్థనలో ఆరాధికుడుగా ఉన్నప్పుడు తనకంటే ఎన్నో రెట్లు బలమైనవాడు శక్తిమంతుడైన గొల్యాతు మీద గొప్ప విజయాన్ని పొందుకుంటాడు. అన్నీ విజయాలే, ఎందుకంటే ప్రార్థనతో పనిని ప్రారంభించాడు. ఏ పనికి వెళ్తున్నా ముందు ప్రార్థించేవాడు. దేవుణ్ణి ఆరాధించకుండా ఏ పని చేసేవాడు కాదు. కానీ ఇదే వ్యక్తి కొన్నాళ్లకు భక్తిని విడిచి సాయంకాలమున ప్రార్థించకుండా వాక్యధ్యానం చేయకుండా దిక్కులు చూడ్డానికి భవనం ఎక్కుతాడు. ఒక మేడగది మీదకి వెళ్ళి పైనుండి కిందకు తప్పుడు చూపులు చూస్తాడు. తన చూపు ద్వారా పట్టబడతాడు. చీకటి శక్తులు అతన్ని వెంటాడుతాయి. ఎప్పుడైతే ప్రార్థన అగ్ని ఆరిపోయిందో, వాక్యధ్యానం తొలగిపోయిందో, లోకజ్ఞానం ఎక్కువైపోయింది. ఏ పనికి వెళ్తున్నా ముందు ప్రార్థించేవాడు. దేవుణ్ణి ఆరాధించకుండా ఏ పని చేసేవాడు కాదు. కానీ ఇదే వ్యక్తి కొన్నాళ్లకు భక్తిని విడిచి పాపపు ఆలోచనలు ఎక్కువైపోయాయి. పాపపు ఆలోచనలు అతన్ని పట్టి పీడించాయి. దురాత్మలు గర్భము ధరించి పాపంలోనికి ఈడ్చుకుని వెళ్ళిపోయాయి. ప్రతి సమయంలో ఫలించే నేను ప్రతి విషయాల్లో ఓడిపోతున్నాను. ఎందుకు ఓటమి నన్ను వెంటాడుతుంది తెలుసుకోవాలని దేవుని సన్నిధిలో కూర్చున్నాడు. దేవుని వాక్యము అతనిని గద్దించింది. నువ్వు ఒకప్పుడు ప్రార్థనలో ఉండేవాడివి. వాక్యం ధ్యానించకుండా ప్రార్థించకుండా ఏ పని చేసేవాడివి కాదు. కానీ ఇప్పుడు ప్రార్థనలో నిర్లక్ష్యం, వాక్యం విషయంలో నిర్లక్ష్యం, ఆ దేవుని విషయంలో అవిధేయత, ఈ మూడు ఆ వ్యక్తిని వెనక్కి లాగివేశాయి. యేసు రక్తమే జయం.